ఎక్కడ ఏ డిపార్ట్మెంట్ అయినా చూడు, యు నేమ్ ఇట్ ఎనీ డిపార్ట్మెంట్, అది కేతిరెడ్డి మార్క్ డెవలప్మెంటే కనపడుతుంది. ధర్మవరానికి సంబంధించి నేను ఎప్పుడూ ఓపెన్ ఛాలెంజే చేస్తున్నా. ఈరోజు శ్రీరామ్ తిరుగుతున్నాడు, ఇంకోటి తిరుగుతున్నారు. ఎలక్షన్లు వచ్చేకల్లా చాలా మంది తిరుగుతూ అంటారు, ఇది చేస్తుంటారు. వాళ్ళు ఎలక్షన్లకు 6 నెలల ముందు నుంచి తిరుగుతూ ఉంటే నేను ఎలక్షన్లు అయిపోయినప్పటి నుంచి తిరుగుతూ ఉంటాను. నాకు వాళ్ళకున్న తేడా అది. ఎనీ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కావచ్చు, మెడికల్ డిపార్ట్మెంట్లో కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, వాటర్ కావచ్చు, తాగే నీళ్లు కావచ్చు, ఉండే గూడు కావచ్చు, పండించే భూమి కావచ్చు, కరెంటు కావచ్చు, ఏ డిపార్ట్మెంట్ అయినా ఐఎమ్ రెడీ. ఈ గవర్నమెంట్లోనే ఈ 5 ఏళ్లలోనే 5,374 కోట్ల రూపాయలతో 500 డెవలప్మెంట్ చేపట్టడం జరిగింది. ద సేమ్ వే అంతే ప్యారలల్ గా వెల్ఫేర్ కూడా చేపట్టడం జరిగింది. 3,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు జనాలకు ఎటువంటి అవినీతి లేకుండా అందించే కార్యక్రమం చేసినారు. బికాజ్ వాళ్ళ మాటలు కావచ్చు, వాళ్ళ చేష్టలు కావచ్చు, ఎలక్షన్లప్పుడు ఉంటా అంటే అది మాట్లాడుతూ అంటారు, తన్నించుకుంటా అంటారు. అంతకంటే వాళ్ళు ఏమి ఇది చేయదు. వాళ్ళు పాపం వాళ్ళ జాతకం జీతాలు పుట్టిన నా కొడుకు కాబట్టి వాళ్ళ జాతకాలు అట్లే ఉంటాయి. సో అంతకుమించి నేను కూడా వాళ్ళ గురించి పెద్దగా ఆలోచించుకోదలుచుకోలేదు. సో ఎనీ డిపార్ట్మెంట్, అది ఎనీ డిపార్ట్మెంట్ అభివృద్ధి చేశాడు అంటే మన ధర్మవరానికి అదొక కేతిరెడ్డి వల్లనే సాధ్యమైంది. మధ్యలో చాలా వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి, కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటా అంటారు. సో వాళ్ళందరికీ కూడా నేను ఎప్పుడైనా సరే ఓపెన్ ఛాలెంజ్, వాళ్ళు ఏం చేశారు. నా పని ఏంటంటే గతంలో నువ్వు చేసే తప్పుల్ని, నీ తర్వాత ఇతను చేస్తున్న తప్పుల్ని ఇంకొకసారి ధర్మవరంలో రిపీట్ కాకుండా చూడడం అనేది నా పని. దాని మీద ఫోకస్ గా మేము పనిచేస్తున్నాం. రేపు పొద్దున ఈ తప్పులు అనేటివి ఇందాక చెప్పినట్టుగా 2023లో జరిగిన తప్పుల్ని 24లో జరుపుకోకుండా ప్రతి ఒక్కరు ఎట్లా ఆలోచన చేస్తారో అదే రకంగా గత 5 ఏళ్లలోనూ అంతకుముందు 5 ఏళ్లలో జరిగిన తప్పుల్ని ఇంకొకసారి రిపీట్ కాకోకుండా చేసే ప్రయత్నం గురించే మేము కానీ ఈరోజు పనిచేస్తున్న నాయకులందరూ కూడా దాని మీదే ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి మేము పనిచేసుకుంటూ మేము ముందుకెళ్తున్నాం. ధర్మవరంలో గతంలో పార్టీని నమ్ముకొని పార్టీ మీద అభిమానంతో ఎవరైతే ముందుకు వచ్చి తర్వాత ఇతని బెదిరింపులకు, సమస్యలకు ఇబ్బందులు పడి ఈరోజు సైలెంట్ గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధైర్యం నింపి వాళ్ళందరికీ పిలుపునిచ్చి బయటకు వచ్చి తెలుగుదేశాన్ని కాపాడుకోండి, మీ ధర్మవరాన్ని మీరు కాపాడుకోండి అని చెప్పి ఒక పిలుపునిచ్చే ప్రయత్నం చేస్తున్నాం.